అందరికీ నమస్కారం. అందరికీ భగవద్గీత. మొదట 12వ అధ్యాయం నేర్చుకోవాలి. ఈ అధ్యాయం పేరు భక్తి యోగం. ఈ అధ్యాయంలో భగవంతుడు తనని ఎలా చేరుకోవాలి అనే దాని గురించి వివరించారు. ఇప్పుడు అధ్యాయంలోకి వెళ్దాం. ముందుగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత 12వ. ఇక్కడ శ్రీ పరమాత్మనే నమః. శ్రీ అనకూడదండి, ఇక్కడ శ్రీ తాళవ్య సా, ఇది సాకి రావద్దు. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత. శ్రీ దాకి బావత్తుందండి. బా మహాప్రాణాక్షరం అంటే సెకండ్ బా, దానికి బా అని పలకూడదు. శ్రీమద్భగవద్గీత అత 12వ. తా, ఇది రెండవ తా అండి, మహాప్రాణాక్షరం తా. దాన్ని దా అని పలకూడదు, థా అని పలకాలి. అథ 12వ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ. రూకి జావతుందండి. అర్జున ఉవాచ. వాకి దీర్ఘం ఉంది. ఉవాచ ఏవం సతతయుక్తా యే. ఏవం కాదండి, యాకి ఏకారం లేదు, ఏకలవ్యాలు ఏ. ఏవం సతతయుక్తా యే. కాకి ఆకారం ఉంది, దానికి తావత్తుంది. యుక్తా అని పలకాలి. ఏవం సతతయుక్తా యే. ఏకి దీర్ఘం ఉంది. భక్తాస్త్వాం పర్యుపాసతే. అది మహాప్రాణాక్షరం అండి. కాకి తావత్తుంది. సాకి తావత్తు వావత్తు. స్వా అని పలకాలండి, స్వా కాదు, స్త్వా. సా ప్లస్ తా ప్లస్ వా, స్త్వా. భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం. ఏ చాకి పైన అఘాతం ఉందండి. అఘాతం అంటే పైన 2 గీతలు ఉన్నాయి కదా, దాన్ని అఘాతం అంటారు. అలా అఘాతం వచ్చినప్పుడు తర్వాత అక్షరంలోని పొల్లుని తీసుకోవాలి. చాప్యక్షర. చాప్ పాని చాతో పాటు పొల్లుగా పలికి ప్యక్షర యాని స్పష్టంగా పలకాలి. చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. తేకి దీర్ఘం ఉంది, తేకి ఏకారం ఉంది, దానికి దీర్ఘం ఉంది. తే. షాకి ఆకారం ఉందండి. షామ్ అంగ్. ఇక్కడ అంగ్ అని పలకాలి, ఎందుకంటే తర్వాత కా అక్షరం వచ్చింది కదా. ఇది కా వర్గానికి చెందినవి. కాక్క గగ అంగ్ కదా, సో ఇక్కడ అంగ్ అని పలకాలి. తేషాం కే యోగవిత్తమాః. ఇక్కడ మాకి దీర్ఘం ఉంది. అహ.
एवं सततयुक्ता ये एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं ये चाप्यक्षरमव्यक्तं ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः तेषां के योगवित्तमाः పూర్తి శ్లోకం ఒకసారి. ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. రెండవ శ్లోకము. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां. మయ్య సంయుక్తాక్షరం అండి. మా యా యాకి దీర్ఘం ఉంది, దానికి మళ్ళీ ఒత్తు ఉంది, యా ఒత్తు, కాబట్టి యాని ఒత్తి పలకాలి. య మయ్య మయ్యా అని ఒత్తి పలకాలి. వే వాకి ఏకారం ఉంది, దానికి దీర్ఘం ఉంది. వే దానికి అఘాతం కూడా ఉందండి, కాబట్టి తర్వాత వచ్చే షేని పొల్లు తీసుకోవాలి. వేష్య షేని పొల్లుగా పలకాలి, యాని స్పష్టంగా పలకాలి. వేష్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే. నీకి పైన అఘాతం వచ్చింది కనుక తాలో పొల్లు తీసుకోవాలి. నిత్య యాని స్పష్టంగా పలకాలి. నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాశ్. ఇక్కడ కూడా శ్రాకి పైన అఘాతం వచ్చిందండి. శ్రా దాని నుంచి పొల్లు. శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. ఒకసారి పూర్తి శ్లోకం. మయ్యావేశ్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मताः. ఒకసారి పూర్తి శ్లోకం. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा
తతమామతాః. ఇప్పుడు శ్లోకానికి భావం చూద్దాము. అర్జున ఉవాచ. అర్జునుడు అడుగుతున్నాడు ఏమని? భక్తియుక్త సేవ ద్వారా దేవాదిదేవుని ప్రత్యక్షంగా ఆరాధించేవారు సాకారవాదులుగా పిలువబడుదురు. నిరాకార బ్రహ్మమును ఉపాసించట్లో నిమగ్నులైన వారు నిరాకారవాదులుగా పిలువబడుదురు. వీరిరువురిలో ఏ పద్ధతి ఉత్తమమైనది అని అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. రెండవ శ్లోకానికి అర్థము. భగవానుడు చెప్తున్నాడు. అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు తన సాకార రూపంపై మనస్సును కేంద్రీకరించి శ్రద్ధాభక్తులతో తనను ఆరాధించువాడు యోగాలో పరిపూర్ణుడని స్పష్టంగా చెప్పుచుండెను. ఈరోజు ఈ 2 శ్లోకాలు బాగా నేర్చుకుందాం. రేపు మరొక శ్లోకంతో కలుద్దాం. నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.